రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అయితే ఇందులో మగవాళ్లే పాల్గొంటారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అయితే మరి మగవాళ్ళకైనా మరి ఆడవాళ్ళకి అక్కర్లేదా అనే ఒక ఆలోచన వచ్చింది ఒకప్పుడు. సుమారుగా 1925లో ఇది ప్రారంభించబడింది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. డాక్టర్ పరమ పూజనీయ కేశవరాం బలిరామ్ హెడ్గే వారు దాన్ని స్థాపించారు 1925లో విజయదశమి రోజున. ఆ తరువాత ఒక 11 సంవత్సరాలు కానీ 1936లో ఒక స్త్రీకి, ఒక పుణ్యమూర్తికి ఈ ఆలోచన వచ్చింది. మరి మగవాళ్ళకే దేశభక్తి ఇవి జాతీయ భావాలు అవసరమా, ఆడవాళ్ళకు కూడా ఉండాలి కదా, కాబట్టి ఆడవాళ్ళకు కూడా సంస్థ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించి ఆ పుణ్యమూర్తి డాక్టర్ హెడ్గే వారిని కలిస్తే ఆయన కూడా అంగీకరించారన్నమాట చర్చలు జరిగిన తర్వాత. అందుకే దాని పేరు కూడా ఇంగ్లీష్లో క్లుప్తంగా చెప్పాలంటే అది కూడా ఆర్ఎస్ఎస్, అంటే రాష్ట్రీయ సేవికా సమితి ఆడవాళ్ళకు. అందుకని దాన్ని సేవికా సమితి అని పిలుస్తారు. దానికి ఆ సంఘానికి మణిహారం లాంటి ఆమె దాన్ని ప్రారంభించిన ఆమె అన్నమాట. హారంలో మణి ఎంత ముఖ్యమో అలాంటి ఆమెను గురించి, ఆమె జీవితం ఎలా దానికి సమర్పించిందో ఆమెను గురించి మనం తెలుసుకుందాం. ఒక జాతీయ జీవన స్రవింతిలో ఒక శతాబ్ద కాలం చిన్నదే. జాతి యొక్క జీవితంలో శతాబ్దం అంటే అంత, మనకైతే శతాబ్దం అంటే చాలా పెద్దది, కానీ ఒక మనిషి జీవితంలో, ఒక సంస్థ జీవితంలో చాలా చిన్నదే. కానీ ఆ శతాబ్ద కాలంలో చారిత్రాత్మకమైన సంఘటనలు జరిగితే ఆ కాలానికి ప్రాముఖ్యం వస్తుంది. మనకి స్వతంత్రం వచ్చింది 1947, అంటే 20వ శతాబ్దంలో. కాబట్టి ఆ 20వ శతాబ్దం ఒక ప్రాముఖ్యమైన శతాబ్దం మనకి. అట్లా ఏదైనా ఒక ముఖ్యమైన సంఘటన జరిగితే ఆ శతాబ్దికి ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అలాగే భారతదేశ చరిత్రలో 20వ శతాబ్దం మరపురాని సంఘటనలకు సాక్షిభూతంగా నిలిచిపోయింది. వాటిలో మొదటిది 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపన కాగా, రెండవది 1936లో రాష్ట్ర సేవికా సమితి స్థాపన. 1000 సంవత్సరాల బానిసత్వంతో నిద్రాణమైన జాతిని పరస్పర పూరకమైన ఈ 2 సంఘటనలు పునఃజాగృతం చేస్తున్నాయి, స్వాభిమానాన్ని వెలికి తీస్తున్నాయి. మనలో ఆత్మని మాయ చేత కప్పబడితే ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక రంగంలో దాన్ని, ఆ మాయను తొలగించి ఆత్మని ఎలా మళ్ళీ వెలుగులోకి తీసుకువస్తారో, అలా ప్రతివాడు ఆ ఆత్మని తెలుసుకుని తాను ఆత్మజ్ఞానం పొంది ఆత్మే నేనని ఎలా అనుకుంటాడో, అలాగే ఇక్కడ స్వాభిమానాన్ని మర్చిపోయారు. అంటే స్వాభిమానం కూడా అవసరమే. స్వాభిమానం అంటే చిన్న ఉదాహరణ, ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నామేమో. మరి ఒకసారి మనని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో ఒక సభ జరిగింది. ఆ సభలో ఉపన్యాసకుడు ఆంగ్లేయుడే. ఆయన ఏం చేస్తున్నాడంటే, మనని తక్కువగాను, భారతీయులు చాలా అల్పులు, మేము చాలా గొప్పవాళ్ళం అనే భావన కలగజేయటానికి ఉపన్యాసంలో ఒక మాట చెప్పాడు. మేమందరం ఒకే రంగులో ఉంటాం, మీరందరూ రకరకాల రంగులలో ఉంటారు. అంటే మేమందరం ఐక్యంగా ఉంటాం, మీరందరూ అనైక్యంగా ఉంటారనే భావన కూడా వెలుగుచ్చాడనమాట. ఆ సభకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా హాజరయ్యారు. ఇలా మనని తక్కువగా చేసి మాట్లాడటంలో ఆయనకి స్వాభిమానం దెబ్బతింది. అరే మమ్మల్ని ఇలా అంటాడా భారతీయులని. అందుచేత ఏం చేశాడంటే, లేచి వెంటనే ఆ ఉపన్యాసకుడికి సమాధానం చెప్పడానికి నుంచున్నాడు. సరే, ఆయన ఆపాడు ఉపన్యాసం. ఈయన అప్పుడు ఎందుకున్నాడు, నిజమే మీరు చెప్పింది, మీరందరూ ఒకే రంగులో ఉంటారు, మేమందరం రకరకాల రంగులలో ఉంటాం. గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి, గుర్రాలన్నీ రకరకాల రంగులలో ఉంటాయి, నిజమే మీరు అని చెప్పి కూర్చున్నాడు. అంటే ఎదురు దెబ్బ వేశాడు అన్నమాట. గుర్రం గొప్పదా, గాడిద గొప్పదా? గుర్రమే గొప్పది కదా. ఆ ఉపన్యాసకుడికి ముఖాన నెత్తురు చుక్కలేదు. అది స్వాభిమానం అంటే. అలా స్వాభిమానాన్ని ఈ 2 సంఘాలు
ఒకటి రాష్ట్రీయ సేవిక సమితి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, అంటే అటు ఆడవాళ్ళ వింగు, ఇటు మగవాళ్ళ వింగు. ఈ రెండు కూడా అలాంటి స్వాభిమానాన్ని, మనలో ఉన్న స్వాభిమానాన్ని వెలికి తీస్తున్నాయి అన్నమాట. ఆ స్వాభిమానం లేకపోవటం వల్లనే తిరుప్పరకుండ్రంలో ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రవర్తించిన, లేకపోతే అయోధ్యలోని రామ మందిరం అక్కడ బాబ్రీ కట్టడాన్ని కొల్చినప్పుడు వేల మందిని ములాయం సింగ్ చంపేసిన కారణం ఈ స్వాభిమానం మనలో లేకపోవటమే. కాబట్టి ఆ స్వాభిమానం ఎప్పుడైతే ఉందో, ఓహో హిందువుల్ని అంటే ఊరుకోరు, వీరు తగిన పాఠం చెబుతారు అనే భయం పాలకులకు రావాలి. దానికి ఓటే ఆయుధం, చక్రాయుధం అన్నమాట. అంతే, హింసేం అక్కర్లా. మనం చక్కగా మన అభిప్రాయాన్ని ఎన్నికల్లో తెలిపితే చాలు, అప్పుడు అందరూ మన మాట వింటారు. హిందువులు ఎప్పుడు కూడా హింసావాదులు కాదు, అందరి దేవుళ్ళను నమ్ముతారు కదా. వాళ్ళతో పాటు బయట వచ్చిన ఎడారి మతాల దేవుళ్ళను కూడా మనం చేస్తాం. మన తల్లిని మనం ఎలా పూజిస్తామో, ఎదటి వారి తల్లిని మనం పూజించకపోయినా వాళ్ళని గౌరవిస్తాం. మనకు ఆ సంస్కారం ఉంది. అది హైందవ జీవన విధానంలో పాతుకుపోయినటువంటి ఒక పునాది రాయి లాంటిది. అలాంటి సంస్కారం మిగతా మతాల్లో, ఎడారి మతాల్లో లేదనమాట. అందుకే వాళ్ళు దౌర్జన్యకారులు. దౌర్జన్యం చేత వాళ్ళ మాటని సాగించుకోవాలని చూస్తారు. అది తేడా. అందుకనే ఇవాళ ఈ స్వాభిమానం మనలో మేలుకొని మనం మళ్ళీ చైతన్యవంతులమై మన మీద మనకి విశ్వము గెలవలేని శక్తి కావాలి మనకి. కానీ అది ఎందుకంటే విశ్వము మన మీదకి వచ్చి పడ్డా మనని జయించలేని శక్తిని మనం అడుగుతున్నాం, కానీ మనం ఇతరులను జయించడానికి శక్తిని అడగటం లేదు. అది అలా ఆ స్వాభిమానం కోసం వచ్చినాయి ఈ రెండు సంఘాలు. వాటిని గురించి వివరం ఇప్పుడు కొంత విందాం. ఈ సేవికా సమితిని గురించి విందాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థాపకులు పరమ పూజనీయ కేశవరావు బలిరావు హెడ్గేవార్. ఈయన యుగద్రష్ట, యుగాన్నే దర్శించగలిగినటువంటి వాడు యుగద్రష్ట అంటాం. మనకి వచ్చే సంవత్సరంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, దాన్ని దర్శించలేం, దానికి కావాల్సిన ప్రణాళికలు వేయలేం మనం. వారు యుగద్రష్ట కాబట్టి అలాంటి ప్రణాళిక వేయగలిగారు కాబట్టే ముందే భవిష్యత్తుని ఊహించి హిందువులకి స్వాభిమానం మేల్కోపోతే హిందూ దేశమే నిలబడదు, హిందూ అనేవాడే నిలబడడు, అందరూ నాశనం అయిపోతారు అని గ్రహించి ఆయన జాతీయ స్వాభిమానాన్ని మేలుకొల్పడానికి సంఘాన్ని స్థాపించాడు అనమాట. అందుకే యుగద్రష్ట అన్నారు ఆయన్ని. వారు తలపెట్టిన హిందూ సంఘటన కార్యం, అందుకోసం ఎంచుకున్న నూతన కార్యపద్ధతి ద్వారా లక్షలాది మంది స్వయం సేవకులు నిర్మాణమై దేశ ప్రగతి కోసం నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. అయితే ఈ కార్యంలో పురుషులు మాత్రమే పాల్గొంటున్నారు. సమాజంలో మిగిలిన సగభాగమైన స్త్రీలు ఈ అద్భుత కార్యశైలికి దూరంగా ఉంటున్నారని భావించి ఈ మహత్కార్యాన్ని మహిళా జగత్తుకు అందించిన భాగీరథి లక్ష్మీబాయి కేల్కర్, అంటే వందనీయ మౌసీజీ. ఆమెకు డాక్టర్ జీ అని కేశవరాం బలిరామ్ గారికి ఎలా పేరుందో ఈమెకి మౌసీజీ అని పేరుందనమాట, లక్ష్మీబాయి కేల్కర్ గారికి. స్త్రీలలో అంతర్నిహితమైన శక్తులను జాతీయ జీవన ఔన్నత్యానికి వినియోగించేది ఎలా అనే ఆలోచనలు అప్పటికి చాలా కాలంగా మౌసీజీ మనస్సులో చెలరేగుతూ ఉండేవి. సంఘశాఖను ప్రత్యక్షంగా చూసిన తరువాత ఆమె ఆలోచనలకు సమాధానం లభించినట్లు అయింది. మహిళలు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే జాతీయ కర్తవ్యాన్ని నిర్వహించేలా కార్యపద్ధతి నిర్వహించేలా వారిని సన్నద్ధులు చేయాలన్నది ఆమె ఆలోచన. అందుకోసం డాక్టర్జీ ఎంచుకున్న కార్యపద్ధతే సరైనదని నిర్ణయానికి వచ్చారు. అంటే డాక్టర్జీ నిత్య శాఖ, ఆ శాఖలో ఒక గంట సేపు అందరూ కలుస్తారు, ఒక పాట పాడతారు, ఒక అమృతవచనం వింటారు, కాసిన ఆటలాడతారు, ఒక సుభాషితం వింటారు. అది డాక్టర్జీతో చర్చలు అయిన అనంతరం మహిళలకు అనుకూలమైన కార్యక్రమాలను జోడిస్తూ సమితి శాఖలు ప్రారంభమైనాయి. మహిళల స్వభావం, కుటుంబ బాధ్యతలు, శారీరక క్షమతలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను
కార్యక్రమాలను దిద్దారు, కార్యక్రమాలకు తెచ్చారు. మౌసేజీ సంకల్ప శక్తి, సంఘటన కౌశల్యం వలన అనేక మంది కార్యకర్తలు అయ్యారు. అలా రాష్ట్ర సేవిక సమితి కార్యవిస్తరణ 89 సంవత్సరాలుగా నిరాటంకంగా సాగుతోంది. మిగతా భాగం రేపు